టైప్స్ తెలుసుకున్నాం. ఆ స్కాల్ప్‌కి తగ్గట్టు ఎలాంటి కేర్ తీసుకోవాలో ఇవాళ చూద్దాం. హాయ్! నేను డాక్టర్ ఉమా, డెర్మటాలజిస్ట్ ప్రాక్టీసింగ్ ఇన్ పట్టాపురం, గుంటూరు. సో, స్కాల్ప్‌లో టైప్స్ మనం చూసుకున్నట్టు ఆయిలీ స్కాల్ప్, డ్రై స్కాల్ప్, నార్మల్ స్కాల్ప్, సెన్సిటివ్ స్కాల్ప్. సో, ఆయిలీ స్కాల్ప్ ఉన్నవాళ్ళు క్లారిఫయింగ్ షాంపూస్ అండ్ సల్ఫేట్ ఉన్న షాంపూస్ వాడాలి. క్లారిఫయింగ్ షాంపూస్ ఎప్పుడు వాడాలి అంటే హార్డ్ వాటర్‌తో మీరు హెడ్ బాత్ చేస్తున్నారు, లేదంటే మీరు ఎక్కువ హెయిర్ ప్రొడక్ట్స్ వాడతారు. హెయిర్ స్టైలింగ్ ప్రొడక్ట్స్ కావచ్చు, హెయిర్ జెల్స్ వాడుతున్నారు, హెయిర్ సెట్టింగ్ ప్రొడక్ట్స్ వాడుతున్నారు. లేదు ఎక్కువ సీబమ్ సెక్రీషన్, ఆయిల్ సెక్రీషన్ అవుతుంది అంటే క్లారిఫయింగ్ షాంపూస్ వాడొచ్చు. లేదు ఓన్లీ మీ ప్రాబ్లమ్ వచ్చేసి ఓన్లీ ఆయిలీ స్కాల్ప్ అంటే సల్ఫేట్ ఉన్న షాంపూస్ వాడుకోండి. అదే డ్రై స్కాల్ప్ ఉన్న వాళ్ళు ఏం వాడాలి? సల్ఫేట్ ఫ్రీ షాంపూస్ వాడాలి. ప్లస్ మాయిశ్చరైజింగ్ అండ్ హైడ్రేటింగ్ షాంపూస్ అని దొరుకుతాయి. అవి వాడుకోవచ్చు. నార్మల్ స్కాల్ప్ ఉన్న వాళ్ళు నార్మల్‌గా ఏవైనా జెంటిల్ ఎవ్రీడే షాంపూస్ వాడుకోవచ్చు. సెన్సిటివ్ స్కాల్ప్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పారాబెన్ ఫ్రీ, ప్రిజర్వేటివ్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ షాంపూస్ మాత్రమే వాడాలి. నెక్స్ట్ స్కాల్ప్ ఏ టైప్ ఉన్నా కానీ ఆల్మోస్ట్ అందరికీ హెయిర్ అనేది డ్రై, ఫ్రిజీ, లస్టర్‌లెస్, షైనీగా ఉండకపోవడం అనేది జరుగుతుంది. సో, వీళ్ళందరూ డ్రై స్కాల్ప్‌కి వాడే షాంపూసే హెయిర్ లెంగ్త్‌కి వాడుతూ కండిషనర్, పోస్ట్ షాంపూ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. థాంక్ యూ.